తులసిరెడ్డి గారిని తెలుసుకుందాం. తులసిరెడ్డి గారు నమస్కారం. తులసిరెడ్డి గారు సార్, ఇందాక వాయిస్ కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది. మొట్టమొదటికి ఏపీ గురించి ఏంటి సార్ మీ అంచనా? కొన్ని సర్వేలు అటు ఇటుగా ఇస్తున్నాయి. వైసీపీ 13 పార్లమెంటు స్థానాలు, ఎన్డీఏ 11, కాంగ్రెస్ 1 అని చెప్పి ఒక సర్వే డీటెయిల్స్ వస్తూ ఉన్నాయి. అలాగే కొన్ని లైక్ పీపుల్స్ పల్స్ ఇలాంటివి పూర్తిగా టీడీపీకి అనుకూలంగా అక్కడ ఫలితాలు ఇస్తున్న పరిస్థితి. మొత్తంగా కాంగ్రెస్కి అయితే బహుశా కడప పార్లమెంట్ అనుకుంటా కొంత ఎడ్జ్ ఉన్నట్టుగా చూపిస్తూ ఉన్నారు. ఏబీపీ సర్వే అయితే 21 నుంచి 25 తెలుగుదేశం గెలుస్తుందని చెప్పి చెప్తా ఉన్నారు. కేవలం 3-4 స్థానాలు మాత్రమే వైసీపీ గెలిచే అవకాశం ఉందంటా ఉన్నారు. ఓవరాల్గా అంటే మహిళలు పెద్ద ఎత్తున కాస్త వైసీపీకి ఓట్లు పడ్డాయి. మహిళల ఓట్ల శాతం ఎక్కువ ఉంది. ఒక 16 లక్షల దాకా మహిళలు కొత్తగా ఓటేశారు ఈసారి. దానిలో ఎక్కువ భాగం వైసీపీకి పడ్డట్టుగా చెప్తున్నారు. ఏం చెప్తారు? ఇప్పుడు వాయిస్ క్లారిటీ లేదు సరే. ఎనీహౌ, ఓకే, నా అభిప్రాయం ప్రకారము ఎగ్జిట్ పోల్స్ అనే కాన్సెప్ట్ ఇది పెద్ద కరెక్ట్ కాన్సెప్ట్ కాదని అభిప్రాయం. ఏమి ఎగ్జిట్ పోల్స్ అంటే ఏమి? ఓటర్ వచ్చేసి పోలింగ్ బూత్ లో ఓటర్ వేసి బయటికి వచ్చేటప్పుడు, అంటే పోలింగ్ బూత్ నుండి ఎగ్జిట్ అయి వచ్చేటప్పుడు అతను నువ్వు ఎవరికి ఓటేసావు, ఏ పార్టీకి ఓటేసావు, ఏ గుర్తుకు ఓటేసినావు అని అడిగినప్పుడు అతను చెప్పే అభిప్రాయం అనేది యాక్చువల్ గా ఎగ్జిట్ పోల్ కు సర్వేకు ప్రామాణికం. కానీ నాకు తెలిసి ఓటు వేసి బయటికి వచ్చేటప్పుడు 70% ఆఫ్ ద ఓటర్స్ నువ్వు ఎవరికి ఓటేసినావు అంటే నీకెందుకయ్యా ఎవరికొరికి వేసింటాను నీకెందుకు అంటాడు. 70% ఓటర్స్ వచ్చేసి ఎవరికి ఓటేసింది చెప్పడు. ఎందుకంటే ఎందుకు అనవసరంగా గొడవ అనేది ఒకటి. రెండవది వచ్చేసి డబ్బులు తీసుకుంటాడు, 2 పక్కల 3 పక్కల అన్ని పార్టీ దగ్గర తీసుకుంటాడు. కాబట్టి ఎందుకు అనవసరం గొడవ అని చెప్పేసి 70% ఆఫ్ ద ఓటర్స్ పోలింగ్ బూత్ నుండి ఎగ్జిట్ అయి బయటకు వచ్చేటప్పుడు అతని అడిగితే అతని అభిప్రాయమే చెప్పడు. 70% చెప్పరు. కాబట్టి దాన్ని బేస్ చేసుకుని మనం ఎగ్జిట్ పోల్ సర్వే అని చెప్పేసి ఆ కాన్సెప్టే వచ్చేసి సరే ఒక డిబేట్ కు పనికొస్తుంది. ఓవరాల్ ప్రెడిక్షన్స్ అది వేరు. అట్లాగే సార్, కాంగ్రెస్ 2004లో మోడీ గారి మన వాజ్పేయి గారి ప్రభుత్వం గెలుస్తుందని చెప్పి అనుకున్నారు ఆ రోజు. కానీ కాంగ్రెస్ గెలిచింది. కొంత ఎగ్జిట్ పోల్స్ కొన్ని సందర్భాల్లో తప్పు ఉండొచ్చు, కానీ మొత్తం అంటే ఒక శాస్త్రీయ పద్ధతిలో చేస్తారు కదా. నేను తప్పు ఒప్పు అని పోలే. మనం వచ్చేసి మీరు గాని నేను గాని ఇంకోరు గాని మనము బయట నుండి వచ్చేటప్పుడు ఓటర్ని అడిగితే అతను చెప్పడం అంటాను. 70% ఓటర్ వచ్చేసి తన అభిప్రాయం చెప్పడం అంటాను. దానికి కారణం వచ్చేసి ఎందుకు అనవసరం గొడవ. తర్వాత వచ్చేసి డబ్బులు 2 పక్కలు తీసుకుంటాడు. నేను ఆ పార్టీకి వేస్తాను చెప్తాడా? కాబట్టి అదే ఎగ్జిట్ పోల్ అనేది ప్రీ పోలు, పోస్ట్ పోలు, ఎగ్జిట్ పోలు ఇవన్నీ ఒక రకంగా ఉంటాయి. ఎగ్జిట్ పోల్ కు ఆధారం ఇదే అనమాట. ఓన్లీ ఓటర్ వచ్చేసి ఎగ్జిట్ అయ్యేటప్పుడు పోలింగ్ బూత్ నుండి ఎగ్జిట్ అయ్యి బయటకు వచ్చేటప్పుడు అతని భావమా తన అభిప్రాయం చెప్పడం అనేది ఎగ్జిట్ పోల్ కు ఆధారం. అక్కడనే ఫండమెంటల్ నేను డిఫర్ అవుతాను. అక్కడ నేను ఆ సర్వే ఈ సర్వే కరెక్టా తప్ప దట్ ఇస్ డిఫరెంట్ ఇష్యూ. 70% ఓటర్ తన అభిప్రాయం చెప్పడం అంటాను. చెప్పనప్పుడు వచ్చేసి నీకు ఎగ్జిట్ పోల్ గురించి చర్చించడానికి ఏముంటుంది అంటూ ప్రెడిక్షన్స్. ఓకే, ఆ యొక్క సర్వే ప్రెడిక్షన్ ఈ సర్వే ప్రెడిక్షన్ దానికి మనం బేస్ చేసుకోవచ్చు. కానీ ఎగ్జిట్ పోల్ వచ్చేసి ఓటర్ చెప్పినాడు నేను దాన్ని బేస్ చేసుకొని రిపోర్ట్ ఇస్తున్నానంటే కరెక్ట్ కాదు. ప్రెడిక్షన్స్ వచ్చేసి డెఫినెట్ గా నేను ప్రెడిక్షన్ చేయొచ్చు. వాళ్ళకు ఇంకా విస్తృత సమాచారం సేకరించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సర్వే సంస్థలకు నాకు పులిదల గురించి బెటర్ తెలుస్తుంది, వెంపల గురించి ఇంకా బాగా తెలుసు, మిగతా చోట్ల నాకు తెలియకపోవచ్చు. ఆ విధంగా వాళ్ళకి అంత లెక్కలా ఉంటారు. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని అది రిపోర్ట్ అనేది ఒక టైప్ ఉంటుంది. కానీ ఏదో ఓటర్ మనోభావాన్ని బయటకు వచ్చేటప్పుడు కరెక్ట్ అంటే అది టోటల్ గా ఆ కాన్సెప్టే ఆ బేస్లెస్ పదానికి బేస్లెస్ ప్రొడిక్షన్ అంటే ఓకే చెప్పచ్చు. శ్రీనివాస్ గారు, అల్యాపూర్ శ్రీనివాస్ గారు, మొత్తానికి అప్కీ పార్ 400 పార్ అని మీరు నినాదం ఇచ్చారు. మధ్యలో కొంత యాజ్ పర్ ఎగ్జిట్ పోల్స్ ఊగిసలాట ముందున్న ఇప్పుడు మనం చూస్తున్న దాన్ని బట్టి ఎన్డీఏ కూటమికి సార్ వినపడుతుందా శ్రీనివాస్ గారు? ఒకసారి మళ్ళీ మా వాళ్ళకి టెక్నికల్ టీంకి చెప్తాను. ఎన్డీఏ కూటమికి యావరేజ్ గా 360 నుంచి 370 దాకా సంఖ్యలు ఇప్పుడు వస్తున్న ఎగ్జిట్ పోల్స్ ప్రకారం కనపడుతూ ఉన్నాయి. ఎలా అర్థం చేసుకోవాలి? ఇందులో బీజేపీ మొత్తంగా ఎన్ని పోటీ చేసింది? బీజేపీ సొంతంగా 272 మ్యాజిక్ ఫిగర్ దాటుతుందా? ఎలా అర్థం చేసుకోవాలి?
భారతీయ జనతా పార్టీగా ఆయా రాష్ట్రాల యొక్క పనితీరు ఎలక్షన్స్ లో కనబడినటువంటి వాతావరణం మీద మాకు మొదటి నుంచి కూడా బీజేపీ 400 టచ్ అవుతుంది అనే విశ్వాసం ఉండే ఎన్డీఏ కలిపి మొత్తం. ఇవాళ ఎగ్జిట్ పోల్స్ యొక్క అన్ని సర్వే రిపోర్ట్లు చూసినా గానీ ఆల్మోస్ట్ ఆల్ 371, 368 ఈ రకంగా 359 ఈ రకంగా చూపిస్తా ఉన్నాయి. మమ్మల్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఉండొచ్చు, అందులో మమ్మల్ని విమర్శించే వాళ్ళు కూడా ఉండి ఉంటారు. సో ఇది పబ్లిక్ యొక్క నాడి. ఎగ్జిట్ పోలింగ్ అయిన తర్వాత వచ్చేటువంటి అతి కొద్ది మందిలో ఒక సెగ్మెంట్ తీసుకొని ఉంటారు. ఆ యొక్క ప్రమాణంతో తీసుకున్నటువంటి అభిప్రాయం మేరకు ఈ యొక్క రిపోర్ట్ కనబడతా ఉంది. ఇది ఆబ్వియస్ కనబడని ఊహించిందే. ఓకే, కొన్ని ఛానల్స్ ఏమో ఇప్పుడేమంటాయి, అంత ముందు కూడా ఇది కూడా ఊహించి ఉంటారు. కొన్ని ఛానల్స్ వాళ్ళు కొంతమంది ఎలక్షన్ ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ చెప్పేవాళ్ళు 2 రోజుల ముందు నుంచి యూట్యూబ్ లో చెప్పడం జరిగింది. వాళ్ళు ఈవీఎంలు మేనేజ్ చేసిరు, ఇంత దాకా వచ్చి ఉంటే చూడు చాలాసార్లు చెప్పినారు, మరి ఎగ్జాక్ట్ వస్తే బాగుంటుందని అనుమానం వ్యక్తం చేస్తారు కాబట్టి కొద్దిగా తక్కువ చూపిస్తారు చూడండి అని చెప్పినారు. ఇంత దాకా భారతీయ జనతా పార్టీ మీద విషం కక్కి అసూయతో వాస్తవాన్ని అంగీకరించే ధైర్యం లేక, ఒప్పుకోలేక, ప్రజాభిప్రాయాన్ని గౌరవించలేక ఈ రకంగా బీజేపీ మీద దుమ్మెత్తి పోసే ప్రయత్నం చేయడం జరిగింది. నేను చాలా ఫాలో అయ్యాను. చాలా ముఖ్యమైన వ్యక్తులుగా మాట్లాడడం జరిగింది. ఈవీఎంల మీద మాట్లాడినారు. ఈవీఎం కళ్ళ ముందర సీజ్ చేస్తారు, మొత్తం తీసుకెళ్లి ఒక ఎక్కడ పెట్టేస్తారు భద్రంగా, 24/7 ఎక్కడ భద్రతతో ఉంచుతారు సెక్యూరిటీలో. ఇవన్నీ కూడా బీజేపీ చేస్తుంది. గవర్నమెంట్ మోదీ సర్కార్ ఇప్పుడు మాట్లాడుతూ చేయడం వల్ల వాళ్ళ స్థాయి తగ్గించుకున్నట్టే అయిపోయింది. వదిలే వాళ్ళకి తెలిసిన అడ్మిట్ చేసేటువంటి చేయట్లేదు. పని చేసినాం 10 ఏళ్ల కాలం పాటు ఒక చిన్న ఆరోపణ లేకుండా, ఒక అక్రమం లేకుండా ప్రజల యొక్క మనోభావాన్ని అర్థం చేసుకొని దేశం యొక్క పరిస్థితులు చక్కదిద్దే ప్రయత్నం చేస్తాం. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు శ్రీనివాసరావు గారు పోల్చండి. యూపీఏ సర్కార్ యొక్క శాంతి భద్రతల పరిస్థితి ఏంటి? బీజేపీ వచ్చిన తర్వాత ఉగ్రవాదులా లేకుంటే తీవ్రవాదులా లేకుంటే యాంటీ నేషనల్సా లేకుంటే మతోన్మాదులా ఈ దేశంలో ఈ 10 ఏళ్ల కాలం మనం చూసినామా? తెరవడగా ఈ రకంగా ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆయా సమస్యల పరిష్కారం మీద భారతీయ జనతా పార్టీ సర్కార్, మోదీ సర్కార్, ఎన్డీఏ సర్కార్ ఏ రకంగా దృష్టి సారించి ప్రచారం లేకుండా పనిచేస్తూ పోయిందో మనం చూస్తాం. తెలంగాణలో సార్, అంటే ఒకసారి మనం తెలంగాణకు వద్దాం. తెలంగాణలో కాంగ్రెస్ కి బీజేపీకి మధ్య హోరాహోరీ, ఎవరిచ్చినా 7-9 మధ్య స్థానాలు ఉంటాయి అంటున్నారు. బీఆర్ఎస్ వస్తే 1 లేకపోతే లేదంటున్నారు. మీరైతే డబుల్ డిజిట్ దాటుతామని చాలా సందర్భాల్లో స్పష్టంగా చెప్పారు. ఎలా అర్థం చేసుకోవాలి? ఇది కూడా అంతే. చాలా చాలా స్పష్టమైన పిక్చర్ కనబడదు. బీఆర్ఎస్ 1 నన్ను చాలా మంది చెప్పినారు, అది వాస్తవమే. 1 కూడా ఉండదు, నన్నే ఉంటది. ప్రజల యొక్క మనసులో ఉంది. తెలంగాణ వాదాన్ని వాడుకునే టీఆర్ఎస్ ఏ రకంగా తమ కోసం వాడుకున్నదో, ప్రజా విశ్వాసం కోల్పోయినారో, అసెంబ్లీ ఎలక్షన్ దాకా ఎంతో కొంత ఉండే సార్ వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా 39 సీట్లు ఇచ్చిన అసెంబ్లీ సీట్లలో. దాని తర్వాత సబ్సిక్వెంట్ ఎపిసోడ్స్ మొత్తం చూడండి మీరు, ఇన్సిడెంట్లు అన్ని కూడాను ఈ యొక్క అక్రమాల గురించి కాదు, టెలిఫోన్ ట్యాపింగ్ గురించి కావచ్చు. ఎంపీలుగా సిట్టింగ్ ఎంపీలకు కూడా టికెట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు జంప్ అయి ఇంకో పార్టీ పోటీ చేసే పరిస్థితి. సిట్టింగ్ ఎంపీ బీజేపీ అటు కాంగ్రెస్ వైపు వెళ్లి కాంటాక్ట్ చేసినంటే ఈ యొక్క టెలిఫోన్ ట్యాపింగ్ ద్వారా మేము ఈ ఊపి నుంచి బయటపడలేం. 39 సీట్లు ఆనాడు ఇచ్చిన ఎమ్మెల్యే ఎలక్షన్ పార్లమెంట్ ఏ కోశాన కూడా అవకాశం ఉండదని భావించి బయటకు వచ్చినారు. ఇవాళ అధికారం అందరూ ఊహించిందే. సో బీఆర్ఎస్ లేదు, బీజేపీ కాంగ్రెస్ మీద పోటీ ఉంటుంది. మా అందాజ ఇప్పటికి కూడా 7-9 యావరేజ్ కనబడతా ఉన్నది. డెఫినెట్లీ వీ విల్ టచ్ 10 numbers డబుల్ డిజిట్. నాకైతే విశ్వాసం ఉన్నది. అట్లాగే ఏపీ గురించి కూడా సార్, ఇప్పుడు ఆరా సంస్థ తెలంగాణలో మీకు చాలా స్పష్టంగా మీకు 7-9 స్థానాలు వస్తాయని ఏదైతే మీరు అంచనా వేస్తున్నారో అదే చెప్తుంది. అదే సంస్థ ఏపీలో వైసీపీ కూటమి అధికారంలోకి రాబోతోంది. 94 నుంచి 104 స్థానాలు వైసీపీకి వస్తాయి, 71 నుంచి 81 టీడీపీ కూటమి, ఎన్డీఏ కూటమికి వస్తాయని చెప్తా ఉన్నారు. ఏపీ గురించి ఏంటి సార్ మీకున్న సమాచారం? ఏపీ గురించి అదే పరిస్థితి. చాలా పాజిటివ్ గా ఎన్డీఏ పట్టం ఉన్నది. గత రెండు సార్లు ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీకి అక్కడ నాట్ ఈవెన్ 2% బీజేపీకి వచ్చినాయి లేవు సార్ ఏపీలో.
మేము చేసిందల్లా దేశంలో ఏ స్కీమ్ అయినా కానీ అన్ని మూల గ్రామాలు నూకన్ గ్రామాలకు అందినటువంటి ఒక పరిపాలన ఏపీ కూడా అంది. ఓకే, వైసీపీ అందరికీ అదే పాలన అందింది. ఆ ప్రజలకు అర్థం కాదు సార్. 2 సార్లు శిక్షించడం ఎలక్షన్ లో మరి మేము ఓటేయలేదు వాళ్ళకు, ఈసారి ఎందుకు దేశమంతా ఓటేస్తుంటే మంచి పనులు చేస్తుంటే ప్రపంచమంతా కీర్తిస్తుంటే మోదీ గారి ప్రభుత్వాన్ని మనం మాత్రం ఎందుకు దూరం ఉంచుకోవాలి, దూరం కొట్టాలని ఆలోచన వాళ్ళకు కూడా వచ్చి ఉంటుంది. సో ఇవాళ భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం కాంబినేషన్ మళ్ళా ప్రజలకు విశ్వాసాన్ని కల్పించింది. ఈ 10 సంవత్సరాల కాలం పాటు ఏం చూస్తాం మనం చూస్తాం. నాట్ ఎవర్ సింగిల్ ఇండస్ట్రీ ఆ యొక్క ప్రాంతంలో రాలేదు సార్. ఎంప్లాయ్మెంట్ గురించి అక్కడ జనరేషన్ లేదు, ఎంప్లాయ్మెంట్ జనరేషన్, మరో ఇన్కమ్ జనరేషన్ లేదు. దాని తర్వాత ఏ ఒక్క కొత్త అంశం ప్రజలకు లాభం చేకూర్చే విధంగా అక్కడ ఏమి లేదు. చూడండి ఎంత ఘోరంగా వైఫల్యం చెందినారో చూస్తాం మనం. ఏ రకంగా గుడ్డిదారున ప్రపంచమంతా దేశమంతా డిజిటల్ మార్కెట్. కానీ సర్వేలు అలా ఇవ్వట్లేదు సార్, 2 వైపులా. కొన్ని సర్వేలు వైసీపీకి 120 దాకా ఇస్తున్న పరిస్థితి, బట్ కొన్ని సర్వేలు తెలుగుదేశం ఏదైతే హోరాహోరీని రిఫ్లెక్ట్ చేస్తున్నాయి ఎగ్జిట్ పోల్స్. డెఫినెట్ గా హోరాహోరీ ఉండొచ్చు, కానీ బీజేపీ పట్ల అక్కడ విశ్వాసం, బీజేపీ అవసరం, దేశం కోసం మోదీ అవసరం అనే విశ్వాసం ఆ ప్రజలకు కలిగి ఉన్నది. కాబట్టి అక్కడ పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి బీజేపీ పట్ల ఆప్ట్ చేస్తారు. అది తెలుగుదేశం లాభించింది, లాభించబోతా ఉండదు, జనసేన కూడా లాభించబోతా ఉంది. ఇక్కడ ఇంకా కొంచెం గొప్ప ఇంకా కొంచెం పని చేసి ఉంటే తెలుగుదేశం కావచ్చు, లేకుంటే ముందస్తుగా తయారు చేసి ఉంటే లోకల్ అసెంబ్లీ ఎలక్షన్ లో కూడా ఇంకా పర్ఫార్మెన్స్ బాగా ఉండేది. రైట్, డిబేట్ కంటిన్యూ చేద్దాం. డిబేట్ లో ఒక చిన్న విరామం.